జంటగా నిలిచావు ఏపుల ఎడారిలో ఓదార్చుచున్నాను. చేతులపైకి ఎవరు లేని ఒంటరిలో జంటగా నిలిచావు ఏపుల ఎడారిలో ఓదార్చుచున్నావు. నీవే నాకు తల్లిదండ్రివైనావు, నీవే నాకు తల్లిదండ్రివైనావు. చతుర్పైకి అలాగే అలాగే. నా కీర్తన కాస్వదమా, నా రక్షణ కాధారమా, నా కీర్తన నా యెహోవా యెహోవా నీవే నా బలము, భయపడగా నిన్నే నమ్ముకొనును. యెహోవా యెహోవా దేవుడే మన కాత, దేవుడే మన ఆశ్రయం, దేవుడే మన అండ, దేవుడే మన తోడు, దేవుడే మన ఆధారం, దేవుడే మన సర్వం, దేవుడే మన ఆపశ్చర్యం, దేవుడే మన కన్యండి. నీవు లేనిదే నాకు బ్రతుకుందా? లేకపోతే బుడగ లాంటి బ్రతుకు ఎప్పుడు పగిలిపోయేదో, దుమ్ము లాంటి బ్రతుకు ఎప్పుడు ఎగిరిపోయేదో. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఇంకా బ్రతికిస్తున్నాడంటే నువ్వు కాలేబులాగా బ్రతకాలని, నువ్వు దావీదులాగా బ్రతకాలని. దావీదు ఎక్కడికి పోయినా దేవుడు కాపాడుతున్నాడండి దావీదుని. కారణం ఏంటో తెలుసా? ఆయన కిష్టుడు, ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాడు, ఆయన మందిరంలో ఉండాలని ఆశ. కాలేబుని దేవుడు ఎందుకు సజీవునిగా కాపాడుకున్నాడు అంటే దేవుడు నిండు మనసుతో అనుసరించిన వాడు, దేనికి భయపడకుండా బ్రతికిన వాడు, ప్రజలను నిమ్మలపరిచిన వాడు, ప్రభుని కనపరుస్తున్నాడు, ఏ భయం లేకుండా ఉన్నాడు. ఈరోజు నీ జీవితం కూడా అలా మారాలి. దేవుడు మీ అందరిని అలా మార్చును గాక, దేవుడు మీ అందరిని అలా మార్చును గాక. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే అది నీ ఘనత కాదు, అది నీ గొప్పతనం కాదు, అది నా దేవుని గొప్పతనం. నీటి మీద తేలిన బుడగ వంటి నీ బ్రతుకు ఎప్పుడు పగిలిపోవునో తెలియదురా నీకు. చతుర్పైకి వెళ్తాడు. మన బ్రతికేంటి? నీటి మీద తేలిన యాత్రికుడా నీ పయనం ఎందాక ఒక్కసారి ఇటు చూడు, ఏమౌనో నీ బ్రతుకు, యేసయ్య లేకుంటే సాగదురా నీ పయనం. నీటి మీద తేలిన బుడగ వంటి నీ బ్రతుకు ఎప్పుడు పగిలిపోవునో తెలియదురా నీకు. త్రాసు మీద తేలిన తుమ్ము వంటి నీ బ్రతుకు ఎప్పుడు ఎగిరిపోవునో తెలియదురా నీకు. ఆమేన్. ఈ పస్తాల సంఘం కొరకు, సేవకుల కొరకు మనం ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాస కూటాల ద్వారా ఈ సంఘాన్ని దేవుడు బాగా బలపరచాలి. దిగజారిన వారు మరలా ఉజ్జీవించబడాలి, వెనకబడిపోయిన వారు మరలా ముందుకు రావాలి. మహిమగల దేవానికి స్తోత్రాలు. నాయన, ఈ యొక్క బస్తాల గ్రామం సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ సంఘాన్ని నిండు మనసుతో మీరు దీవించండి నాయన, నిండు మనసుతో ఆశీర్వదించండి. దైవ సేవకుల ప్రయాసం వృధా కాలేదయ్యా.
ఈరోజు ఇంతమంది ఆత్మలు రక్షించబడ్డారు. ఒక్క ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం లేదయ్యా. ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు స్తోత్రాలు. ఎన్నో కష్టాలు కన్నీళ్ళు ఓర్చి జీవితమే త్యాగం చేసుకొని ఆనందాలు సౌఖ్యాలు విడిచిపెట్టి నా ప్రభు సేవే నాకు సర్వం అనుకుని బ్రతుకుతున్న జీవితాలు ప్రభువా, ఇంతవరకు నీ కృపనిచ్చి అయ్యా బలహీనతలు వచ్చినా బలపరిచి, రోగాలలో స్వస్థపరిచి, అనేక నిరాశల నిస్పృహలు వ్యతిరేకతలు వచ్చినా వెనకంజ వేయకుండా ముందుకు నడిపించి ఇంతకాలం నీ కృపలో కాపాడుతున్నావయ్యా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీ కుమారుడికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, తల్లిగారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. ఎప్పుడు కూడా ఎవరు లేరనే ఆ నిరుత్సాహం రాకూడదు ప్రభువా. నా ప్రభు ఉన్నాడు ఒక ధైర్యం కావాలి ప్రభువా. నీ సేవకుని విడిచిపెట్టొద్దయ్యా, నీ సేవకుని విడిచిపెట్టొద్దు నాయన. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడు నేనేనన్నావు తండ్రి. ఆ వాగ్దానం నీ బిడ్డ జీవితం నెరవేర్చబడాలి. కాలేబు 85 ఏండ్లప్పుడు కూడా అంటున్నాడు, నా దేవుడు నన్ను 40 ఏండ్లప్పుడు ఎంత బలం ఇచ్చాడు, 85 ఏండ్లప్పుడు కూడా అంతే బలం ఇచ్చాడు అని. అయ్యా నీకు స్తోత్రాలు. నిన్ను మనసుతో నిన్ను అనుసరించిన కారణాన్ని బట్టి సత్తు తగ్గల బలం తగ్గలేదయ్యా. అలాంటి సత్తు నీ కుమారుడికి దయచేయండి, అలాంటి బలం నీ కుమారుడికి దయచేయండి ఆయన. మరణ పొంచులకి నాయన వెళ్ళొచ్చాడు నాయన. నీ కృప నీ కనికరం నీ కుమారుడిని బ్రతికించిన తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. ఏళ్ళు పైబడే కొలది బలహీనతలు బయటపడుతుంటాయి, అది నీకు తెలుసు నాయన. కడవరకు నీ కొరకు అయ్యా వెలుగుతున్న జ్యోతిలో రగలాలి. స్తోత్రాలు నాయన. నీలో ప్రారంభించబడ్డ యాత్ర నీలోనే ముగించబడాలి. అయ్యా నీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఎన్నో ఆత్మలు రక్షించబడ్డారు నాయన. నీ కుమారుడు బలహీనంగా ఉన్నప్పుడు అయ్యా కొంత ఆయన అలచడ నిరుత్సాహం ఒకవేళ కలిగి ఉండొచ్చేమో, మరలా సంఘాన్ని సరిచేయండి, సంఘాన్ని ఉద్యోగపరచండి, వెనకబడిపోయిన ఆత్మలు మరలా తీసుకురండి అయ్యా. మరలా ఈ సంఘ అగ్ని జ్వాల రగులు కొనుగాక. ఆ సంఘము ఎదుట పాతాల లోక ద్వారములు నిలబడి వాగ్దానం చేశావు తండ్రి. ఇది నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అయ్యా. సేవకుని ప్రయాస వృధా కాకూడదు అయ్యా. ఈ పరిచర్యలో ఆయన ఎంతైతే సహకరిస్తున్నారో నీ కుమారుడు ఆయన అనిలను బట్టి స్తోత్రాలు అయ్యా. తన భార్య బిడ్డలను బట్టి స్తోత్రాలు అయ్యా. పౌలు దగ్గర తిమోతి ఎలా ఉన్నాడు అదే రీతిగా బ్రతకాలి. అనిలే కాదు, ఇంకా అనేక మంది ఈ సంఘంలో లేపబడాలి. అనేక మంది స్వార్థికులు లేపబడాలి, సంఘ కాపరులు లేపబడాలి, అపోస్తలులు లేపబడాలి, ఉపదేశకులు లేపబడాలి. సేవకులు విడిచిపెట్టిన ఈ పరిచర్య ఆయన అనేక మంది నడుం కట్టుకొని జరిగించాలి అయ్యా. అలనాడు మీరు చేసి వెళ్ళిపోయిన సేవని అపోస్తలులు ప్రపంచం మొత్తం సాటి చెప్పారయ్యా. ప్రాణత్యాగం చేశారు. అలాంటి త్యాగం కలిగిన సేవకులు ఈ సంఘంలో లేచుదురు గాక. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. తెలంగాణ ప్రాంతం ఆయన అయ్యా అనేక ఆత్మలు నా ప్రభు వెనకబడిపోతున్నారు. అనేక మూఢాచారాలు మూఢలవాట్లో ఉంటున్నారు అయ్యా. అయ్యా నిన్ను ఒక్క విషయం అడుగుతున్నాను ప్రభు, ఈ తెలంగాణ ప్రాంతం అంతా నీ కొరకు రక్షించబడాలి. రక్షణ వెలుగు ప్రతి చీకటి కుటుంబంలో వెలగాలి నాయన. త్రాగుబోతులు మూఢాచారం కలిగిన వాళ్ళు మార్పు చెందాలి ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు 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 నాయన. అయ్యా వాక్యం అర్థం చేసుకోలేకపోతున్నారు అయ్యా. వాక్యం వృధా కాకూడదు ప్రభు. ఈ తెలంగాణ ప్రాంతం ఎంతమంది సేవకులు త్యాగం కలిగి పరిచయం చేస్తున్నారు. ప్రతి సేవకుని ఆయన మీరు బలపరచండి నాయన. ప్రతి సేవకునికి ఒక మంట కసి రగిలించండి నాయన. పౌలు వలె మారుదురు కాక, కేరి వలె మారుదురు కాక. ప్రతి ఇంట ప్రార్థన మంట అగ్ని వలె రగలాలి. ప్రతి వీధిలో స్వార్థ గంట కంచు వలె మ్రోగాలి. యేసు రక్తం ప్రతి చోట ప్రోక్షించబడాలి. నీకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఈ గ్రౌండ్ అలాగే నాయన సేవకులు వచ్చినప్పుడల్లా అయ్యా సదుపాయం చేస్తున్నటువంటి సహోదరుడు పుష్పరాజు గారు వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కుమారునికి నిలబెట్టారు. ఇంకా నా ప్రభాని చేతులు వాడుకోండి ప్రభా. నీకు స్తోత్రం.
అయ్యా నాడు నా ప్రభు కొన్ని ఏరియాల్లో పౌలు ద్వారా సువార్త జరిగినప్పుడు కొంతమంది పెద్దలు నిలబడ్డారు నాయన, కొంతమంది ఉపకారాలు చేశారు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. నీ కుమారుడు నాయన నీ పరిచర్యలో ఇప్పటి వరకు సహనంతో ఓపికతో చేస్తున్నాడు. ఇంకా ఇంకా చేయాలి. ఎందుకంటే నాయన నీకంటే మేము ఎక్కువగా ఏం చేసి ఉండం ప్రభు. నువ్వు మా కొరకు ప్రాణమే ఇచ్చావు. నీకు స్తోత్రాలు. నీ కుమారుడు వలె సంఘంలో అందరూ లేపబడాలి. అయ్యా నీకు స్తోత్రాలు. ఈ 21 రోజు ఉపవాస కూటాలలో నీ బిడ్డలందరూ పాల్గొన్నారయ్యా. అందరూ దీవించండి, ఆశీర్వదించండి. ఏ ఉద్దేశాలతో ఉపవాసాలు ఉన్నారో మీకు తెలుసు. ఆత్మీయంగా ఫలింపచ్చు, ఆత్మీయంగా ఉజ్జీవపరచు. ఆత్మ బలముతో, కృప బలముతో, వాక్య బలముతో, ప్రార్థన బలముతో ఈ బిడ్డలు నింపండి నాయన. బలవంతులు దైవికంగా కొనిపోబడతారని ఈ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఈ బిడ్డలు బలవంతులుగా మార్చబడాలి. అయ్యా నీకు స్తోత్రాలు. ఎత్తబడి గుంపులో ఉండునట్లు పునరుద్ధాన శక్తితో నింపండి. నీ పోలిక సారూప్యని బిడ్డలకు అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు. అయ్యా నీకు స్తోత్రాలు. యవన బిడ్డలు పరిచర్య చేస్తున్నారు, వారిని దీవించండి. శ్రేష్టమైన యవనస్తులుగా మార్చండి. నీ చేతిలో సాధనాలుగా అయ్యా ఆడపిల్లలైతే పిలుపు కుమార్తెలుగా మార్చబడుతురు కాక, యవనస్తులు మగపిల్లలైతే తీతు తిమోతిగా మార్చబడుతురు కాక. తండ్రి ఈ సంఘం అంచెలంచెలుగా వృద్ధి చెందాలి. ఒక పస్తాలే కాదు నాయన, పక్క ప్రాంతాలు పక్క మండలాల్లో కూడా ఈ సంఘాలు స్థాపించబడాలి. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఒక్క దీపము రగిలి ఈరోజు ప్రపంచాన్ని వెలిగించింది. మేము లోకానికి వెలుగై ఉన్నామని చెప్పారు. అనేక మంది వెలిగించబడి అనేక తండాలు, అనేక మండలాలు, అనేక కాలనీలు, అనేక మంది అన్యులు మార్పు చెందుదురు కాక. ప్రతి నోరు నిన్ను స్తుతించును గాక, ప్రతి మోకాలు నీ నామమున వంగును గాక. ఇలాంటి సువార్త సభలు ఎన్నో జరుగును గాక. ఇది నీ పని, మేము నీ వారం ప్రభు. ఎక్కడ కుంటుపడిపోకూడదు, ఎక్కడ ఆగిపోకూడదు అయ్యా. బలహీనతల్లో బలపరచును ఆయన, ఒంటరితనంలో జంటగా ఉండయ్యా. నిరాశలలో ఉత్సాహపరచండి ప్రభు. ఇబ్బందులలో ఆదుకోండి ప్రభు. పని నీది, మేము నీ వారం ప్రభు. నీ ఉన్నావన్న ధైర్యంతోనే పరిచయం సాగిస్తున్నావు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. నీవు లేనిదే మాకు బ్రతుకులేదయ్యా, నీవు లేనిదే మాకు బ్రతుకులేదు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఈ కూటానికి ఎంతమంది సేవకులు వచ్చారు, ఎంతమంది సంఘ పెద్దలు వచ్చారు, ఎంతమంది విశ్వాసులు వచ్చారు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలందరినీ ఈ సంవత్సరం అంతా నీ కృపాక్షేమాలు వెనువెంట ఉంచి కాపాడండి. అయ్యా సంవత్సరాలు జరుగుచుండగా వారి పట్ల ప్రణాళిక, వారి పట్ల పిలుపు స్పష్టంగా తెలియపరచండి నాయన. అయ్యా అందరినీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చుదురు గాక. ఈ పరిచర్యను ఆయన ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువానికి స్తోత్రాలు. ఎందరైతే నాయన మీటింగ్ల కొరకు గుప్పిలు విప్పారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అయ్యా నీ కొరకు మేము భావన ఇస్తే 10,000 ఇచ్చే దేవుడు. నీవు చేసిన నాయన ఉపకారాలు మర్చిపోవుటకు నువ్వు అన్యాయస్తుడైన దేవుడు కాదయ్యా. ఈ ప్రయాసం ఎందు వ్యర్థము కానే కాదు. అందరూ నాయన నా ప్రభు అలనాడు మోషే చేతులు ఎత్తినప్పుడు ఆదుకున్నారు. అదే రీతిగా నాయన కుమారుడు ఆదుకోవాలి. ఈ పరిచర్య జరగాలి. ఈ సంఘము ఎదుట ఏ పాతాల శక్తులు నిలబడకుండునది కాక. సహాయం చేయండి. ఎంతవరకు నాయన ఉదయం సాయంత్రం ఈ కృపలు నన్ను వాడుకున్నావు. నాతో వచ్చినటువంటి నాయన సేవకులు ఉన్నారు, వచ్చినటువంటి సంఘ పెద్దలు ఉన్నారు. వారిని కూడా మీరు నాయన ఇంకా నీ పరిచర్యలో ఉరికురికి పాల్గొనటం సహాయం చేయండి. వచ్చేటప్పుడు క్షేమంగా తీసుకొచ్చారు, మరలా వెళ్ళేటప్పుడు క్షేమంగా తీసుకెళ్ళండి. అలాయక సమస్యలకు నీ పరిచర్య ఉరికురికి చేయాలి. రేపు మరలా నాయన ఉదయకాల వేళలో, రేపు రాత్రికాల వేళలో మీటింగ్లు కూడా మహిమకరంగా జరిగించండి తండ్రి. ఎక్కడ అలసిపోకుండా కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కుమారుడి యొక్క కృప, తల్లి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ కన్నింద సహవాసం సకల పరిశుద్ధుల మీద, వచ్చిన దైవజనుల మీద, సంఘ పెద్దల మీద, నిశ్చయ సంఘం మీద, వాక్యానికి వచ్చిన వాళ్ళ మీద, మా మీద తోడైండుగా ఆమేన్. హల్లెలూయా.